టుడే రెసిపీ ముల్లంగి సాంబార్. ముల్లంగి సాంబార్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా 100 గ్రాముల కందిపప్పు తీసుకోవాలి, 1/2 కిలో ముల్లంగి, చిన్న సైజు టమోటా ఒక 2, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, తగినంత ఉప్పు, చింతపండు నిమ్మకాయ అంత, ధనియాల పొడి, కారం, సాంబార్ పొడి. కందిపప్పుని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. ఇలా కందిపప్పు ప్రెషర్ కుక్కర్లో 6-7 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన కందిపప్పులోకి శుభ్రంగా చెక్కు తీసుకున్నటువంటి ముల్లంగి ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. తరువాత టమోటా ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది, కారము 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 స్పూను, సాంబార్ పొడి 1 స్పూను, ఉప్పు తగినంత ఇందులోకి వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు గుజ్జుని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు మంచినీళ్ళను పోసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి. చివరగా కొద్దిగా పసుపు, ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. కూరగాయలన్నీ పెట్టుకున్న ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత దీనికి 2 విజిల్ వస్తే చాలు, సాంబారు ఉడుకుతుంది. నూనె కాకిన తర్వాత సాసవులు చిటపటలాడిన తర్వాత శనగబేడలు కొద్దిగా, ఉద్దిపప్పు, జీలకర్ర తప్పనిసరిగా వేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపుని ఈ సాంబార్లోకి ఇలా వేసుకోవాలి. టేస్టీ ముల్లంగి సాంబార్ రెడీ ఫ్రెండ్స్. టేస్టీ ముల్లంగి సాంబార్ రెడీ. ఇలా వేడి అన్నంలోకి వేడి ముల్లంగి సాంబార్ వేసుకొని ఇలా అప్పలం పెట్టుకొని తింటుంటే ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.